నమస్కారం. నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో పాన్ ఆధార్ లింక్‌కి సంబంధించిన ఒక చిన్న డెమో ప్రాసెస్‌ని మీకు చేసి చూపించబోతున్నానండి. ఇప్పటివరకు చాలామంది పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోలేదు. చేసుకోబోతే గనక మీరు ఫ్యూచర్‌లో ఏంటంటే మీకు బ్యాంకింగ్ సంబంధించిన అనేక రకాల ఇష్యూస్ వస్తా ఉంటాయి. అట్లాగే మీ పాన్ కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ దాంతో పాటు ఏంటంటే మీరు అధిక మొత్తంలో ఫైన్ కట్టి దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు పాన్ ఆధార్ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. చేసుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ 2026లో ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఈ ఫైలింగ్ అని చెప్పేసి ఇట్లా ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దీనైతే క్లిక్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పాన్లోను అలాగే మీ ఆధార్లోను మీ యొక్క నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కరెక్ట్గా ఉండాలి. మ్యాచ్ అవ్వాలి, మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఇన్ కేస్ మిస్ మ్యాచ్ ఏంటంటే ఇక్కడ మనం ఫీజు పే చేయాలి. ఒక ₹1000 పే చేసి మనం మనకు సంబంధించిన ఆధార్ అండ్ పాన్ లింకింగ్ అనేది చేసుకోవాలి. సో అట్లా మీకు ఏదైనా డిఫర్ ఉంటే కనుక నేమ్స్లో అది లింక్ అవ్వదు. అండ్ దాంతోపాటు మీ డబ్బులు కూడా పోయే ఛాన్స్ ఉంది. సో ముందుగా మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు దీనికైతే అటెంప్ట్ చేయండి. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే వెరిఫై పాన్ స్టేటస్ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ. సో దీనైతే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ పాన్ నెంబరు అలాగే మన సంబంధించిన ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఎంటర్ చేసి సో ఓటీపీ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ పాన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. అక్కడ ఏమున్నది, యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందా అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. యాజ్ పర్ ఆధార్ ప్రకారమే డేటా ఉండాలి, లేకపోతే మీరు చేయొద్దు. ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత అంతా ఓకే కరెక్ట్గానే ఉన్నాయి అన్నీ అనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. లింక్ ఆధార్ స్టేటస్ అండ్ లింక్ ఆధార్ అని చెప్పేసి మనకు కనిపిస్తాయి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇది మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ సంబంధించిన పాన్ నెంబర్ అడుగుతుంది అండ్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ 2 కూడా ఎంటర్ చేసేయండి. ఓకేనా. సో ఎంటర్ చేసిన తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డు ఆధార్కి అయితే లింక్ కాలేదని చెప్పేసి చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ఒక లింక్ కనిపిస్తుంది మనకి, లింక్ ఆధార్ అని చెప్పేసి దాన్ని మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ సంబంధించిన పాన్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. అయితే ఈ పాన్ ఆధార్ లింకింగ్ ఎవరు చేసుకోకూడదు అంటే ఎవరికి అవసరం లేదంటే కనుక ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అలాగే ఎవరైనా ఇండియా సిటిజన్ కాని వాళ్ళు కానివ్వండి, అట్లాగే 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వయస్సు అట్లాంటి వాళ్ళు లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ నా డేటా అయితే ఫిల్ చేశానండి. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ మనకి వ్యాలిడేట్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది. దాంతోపాటు మనకి కంటిన్యూ టు పే త్రూ ఈపే ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది బ్లూ కలర్లో. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీ సంబంధించిన పాన్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయమంటుంది అనమాట. 2 సార్లు ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇదంతా నేను చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నా డేటా ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు కంటిన్యూ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తానండి. ఓకే. క్లిక్ చేయగానే ఏమవుద్దంటే కనుక సో లోడింగ్ తీసుకున్న తర్వాత ఓటీపీ వెళ్తుంది అనమాట నా మొబైల్కి. మీ మొబైల్కి ఓటీపీ వెళ్తుందో చెక్ చేసుకోండి. అండ్ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా. ఎంటర్ చేసి కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ ఓటీపీ. ఓకే. ఇప్పుడు మనం కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. ఓకే. కంటిన్యూ క్లిక్ చేస్తే ఈ విధంగా ఈపే ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎంచుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో అక్కడ మనకి ప్రొసీడ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ అసైన్మెంట్ ఇయర్ అయితే అడుగుతుంది అనమాట. సో ప్రస్తుతం మనకి కనిపించే అసైన్మెంట్ ఇయర్ 2026-27 సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర వచ్చేసరికి అదర్ రిసిప్ట్ 500. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర వచ్చేసరికి ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మా సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఎంత ఏంటని చెప్పేసి. మనకి ఏ అదర్ ఛార్జెస్ ఉండవు, జస్ట్ ₹1000 మనం పే చేయాలి. ఇప్పుడు కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి పేమెంట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే. మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, అలాగే మీకు ఆర్టీజీసీ నెఫ్ట్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏదైనా యూపీఐ ద్వారా కానివ్వండి చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఆప్షన్ అయితే ఎంచుకుంటాను అనమాట. నాకు ఈజీగా ఉన్న ఆప్షన్ ఏంటంటే పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డు. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సో మీకు నచ్చిన బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఒక బ్యాంక్ని ఇక్కడ ఎస్బీఐని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎంత కట్టాలి ఏంటంది
కంప్లీట్ కనిపిస్తుంది. అండ్ పే అని చెప్పేసి క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి, క్లిక్ చేసుకోండి. సబ్మిట్ టు బ్యాంక్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను స్కాన్ చేసి ఫోన్పే ద్వారా నేను అమౌంట్ పే చేద్దాం అనుకున్నాను కాబట్టి యూపీఐని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చివరిలో కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేసుకున్నాను. సో క్లిక్ చేయగానే మళ్ళీ మన సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది అనమాట. అంతంత పే చేయాలి, ట్రాన్సాక్షన్ డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి కింద కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట నెక్స్ట్ స్టెప్. ఇక్కడ మీరు మీ ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి అమౌంట్ పే చేసేవచ్చు అనమాట. ఓకే, సో పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్, ఈ రిమిటెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. రీడైరెక్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఎట్లా ద చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది చూసారు బ్లూ కలర్లో. దీన్ని క్లిక్ చేస్తే మనకి మన డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, క్లిక్ చేసాను చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంతెంత పే చేశాను, ఎట్లా పే చేశాను ఏంటి అనేది కదా కమర్షియల్ అంతా కూడా ఏ మెయిన్ హెడ్ తీసుకున్నాను అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాము. ఓకే, సో పేమెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా మనం ఆధార్ పాన్ లింక్ అయితే చేయలే, జస్ట్ పేమెంట్ అయితే పే చేసాం అనమాట. ఇప్పుడు మరలా ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లింక్ ఆధార్ని ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి పాన్ ఆధార్ ఎంతమంది అడిగింది కదా, సో అట్లా అడుగుతుంది అనమాట. ఇది నేను ఎంటర్ చేసి వేరే వ్యాలిడిటీని క్లిక్ చేశాను అనమాట. ఓకేనా, క్లిక్ చేయగానే ఇంకా ఇది చూపించాల, ఇంకా మనకి పేమెంట్ అనేది అవ్వలేదన్నమాట. ఓకే, అయితే మీరు పేమెంట్ చేసిన కొన్ని గంటలు లేదా ఒక రోజు వెయిట్ చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ లింక్ ఆధార్ని క్లిక్ చేశాను కదా, మళ్ళీ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ డే చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా నేను. ఓకేనా, సో ఇప్పుడు నేను పాను ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తానండి. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, క్లిక్ చేయగానే పాపప్ వస్తుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోయినాయి. ఎంతెంత పే చేశాను, ఎప్పుడు పే చేశాను అనే విషయాలన్నీ కనిపిస్తున్నాయి. కంటిన్యూ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ యాజ్ పర్ ఆధార్ ప్రకారం అడుగుతుంది అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఈ రెండు కూడా ఎంటర్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డు మీద ఓన్లీ బర్త్ ఇయర్ ఉందా, లేకపోతే అంతా ఓకే వ్యాలిడేషన్ అంతా బాగానే ఉందనుకుంటే కనుక అగ్రి వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. కింద సెలెక్ట్ చేసుకున్న తర్వాత లింక్ ఆధార్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పాపప్ వస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఎవరు ఆధార్ పాన్ లింకింగ్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోయింది వాళ్ళకి. ఓకేనా, ఇది 48 అవర్స్లో మనకి అప్డేట్ అవుతుంది అనమాట. సో విత్ ఇన్ అవర్స్లో కూడా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది, చెక్ చేసుకోండి. లేదా మరుసటి రోజు చెక్ చేసుకోండి. ఓకేనా, మరుసటి రోజు మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకుంటే కనుక మీ సంబంధించిన డేటా ఎంటర్ చేసి పాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎట్లా మనకేంటంటే యువర్ పాన్ నెంబర్ చూపించి ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు గివ్ ఆధార్ అని చెప్పేసి మన ఆధార్ నెంబర్ కూడా మాస్కే చూపిస్తుంది అనమాట. ఎట్లా చూపించిందంటే ఆధార్ లింకింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఓకేనా, సో ఈ విధంగా మీరు మీ సంబంధించిన ఆధార్ అండ్ పాన్ లింకింగ్ అనేది చేసుకోండి. సో ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు అనమాట. చాలామంది ఇప్పటికీ చేసుకోలేదు, ఇప్పటికైనా తేరుకొని చేసుకోండి. ఇప్పుడు 1000 రూపాయలతో పోతుంది, మళ్ళా చెప్పలేం. అది 2000 తీసుకోవచ్చు, 3000 తీసుకోవచ్చు. టోటల్గా మళ్ళీ 10,000 ఫైన్ వేసినా ఆశ్చర్యం లేదు. ఓకే, సో చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినది వీక్ లైక్ ఉండదు, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన కూడా వీక్ సబ్స్క్రైబ్ ఉంటుంది, లేదంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టిన అడౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.